పోరాడుతూ ఉంటే పాలకులుగా మౌనంగా ఉండడం సమాజానికి శ్రేయస్సు కాదు. అందులో ముఖ్యంగా వాళ్ళ కోరే డిమాండ్ మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మాది మాకు కావాలని మాత్రమే అడుగుతున్నాం తప్ప వేరే వాళ్ళది కావాలని అడిగే జాతి కానప్పుడు ఇవాళ అది న్యాయమైంది, దాన్ని తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పడమే కాకుండా ఆ తదుపరి వారు చెప్పిన మాట ఏంటంటే ఏబిసిడీల వర్గీకరణ మాత్రమే కాకుండా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ జాతి మూలాలను అన్వేషించాల్సి అక్కడ ఉన్నది, మూల సమస్యలు అర్థం చేసుకోవాల్సి అక్కడ ఉన్నది. ఆ సమస్యలు కూడా పరిష్కారం చూపే బాధ్యత ప్రధానమంత్రిగా నా మీద ఉందని చెప్పి వారు మాట్లాడి జనరల్గా ఓట్లప్పుడు హామీలు ఇస్తారు, అవి అయిపోయిన తర్వాత మర్చిపోతారు. అందులో ముఖ్యంగా ఏ పార్టీ అయితే ఓట్ల ముందు హామీలు ఇచ్చి ఆ పార్టీకి అధికారం రాకపోతే ఫలితం రాకపోతే ఏం చేస్తామండి, మీరు ఓట్లు వేయలేదు కదా, గెలిపించలేదు కదా, ఎందుకు చేస్తామని చెప్పి తొండికేస్తారు, మొండికేస్తారు. కానీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 15% ఓట్లు సాధించి కొంత పునాది వేసిందని చెప్పి భావించి గెలుపోటముల కోసం ఓట్ల కోసం ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పలేదు. కాబట్టి మరింత వేగవంతంగా ఆ సమస్యకు పరిష్కారం రావాలని చెప్పి స్వయంగా వారినే పిలిపించుకొని ఢిల్లీలో చర్చోపచర్చలు పెట్టి ఇవాళ కమిటీలు వేసి సుప్రీంకోర్టులో బాజాప్తా ప్రభుత్వమే వాదించి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న తీరు ఇది రాజకీయ కోణంలో ఆలోచించే పార్టీ కానీ రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఆలోచించేటువంటి మనిషి చేయడు అనడానికి ఇవాళ నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మోడీ గారు ఇవాళ ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలు మానవత్వానికి ప్రతిరూపంగా ఉంటుండే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ సోషల్ జస్టిస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత మాట్లాడుతుంది, నేను పార్టీ విమర్శించకూడదు మాట్లాడుతున్నాను. కానీ ఇవాళ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిండు, ఆనాడు రాష్ట్రపతి అవకాశం వచ్చింది. ఒక మైనార్టీ బిడ్డ, ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసే చరిత్ర ఆనాడు వాజ్పేయి గారు దక్కింది. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించిండు రాష్ట్రపతి పదవి. ఎవరు ఊహించలే, దేశం ఎవరు ఊహించలే. ఒక ఆదివాసీ బిడ్డ, ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఇవాళ మోడీ గారికి దక్కింది. కొంతమంది ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం రకరకాల సిద్ధాంతాల గురించి చెప్తారు, కానీ మోడీలో ఉన్నది మాత్రం, మోడీలో చూస్తున్నది మాత్రం మేము మా అనుభవంలో నేర్చుకున్నది మానవతా కోణం, సామాజిక వర్గాల సమాహారపు ఐక్యత, వాటిని ముందు తీసుకుపోయే తత్వం తప్ప ఏ ఆలోచన ఉన్నట్టుగైతే నేను ఫీల్ కావట్లేదు. ఇవాళ భారత క్యాబినెట్లో 27 మంది మంత్రులు ఉంటారు, ఓబీసీ వాళ్ళు 27 మంది. నెవర్ ఇన్ ద హిస్టరీ. 12 మంది దళిత బిడ్డలు గల మంత్రులు ఉన్నారు, 8 మంది గిరిజన బిడ్డలు గల మంత్రులు ఉన్నారు, 5 మంది మైనార్టీలు. అంటే మోర్ దెన్ 60%, 70లో మోర్ దెన్ 60% మినిస్టర్స్ ఇవాళ ఉన్నారంటే ఇవాళ ఎట్లా ఆలోచన చేస్తుంటే మనకు అర్థం కావాలి. ఈ పక్కగా ఛత్తీస్గఢ్ ఉంటుంది, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక గిరిజన బిడ్డను అధికారంలోకి తెచ్చింది. ఇవాళ ఇక్కడ కూడా రేపు అధికారంకి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలేదు. ఈ రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి, ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బాజాప్తా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, గుర్తుపెట్టు మోడీ గారు. అందువల్ల నేను ఆ లోతులోకి పోను, కానీ డెఫినెట్గా నేను ఒకటే కోరుతున్నా, ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ఇప్పటికైతే మెసేజ్ పోయింది. కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు ఉంది, భారతీయ జనతా పార్టీ ఎవరి వైపు ఉంది, ఎవరి పక్షాన ఉండాలనేటువంటిది పోయింది. కాబట్టి ఇవాళ డెఫినెట్గా సరే శాసనసభ ఎన్నికల ముందంటేనే మనకు టైం లేదు, తీసుకోపోలేకపోయినాం మన ఎజెండాని. కానీ ఇప్పుడు సరిపోని టైం ఉంది కాబట్టి, ప్రచారమై ఉంది కాబట్టి కొంత మనం చెప్పగలిగితే, వాళ్ళకు సమాచారం ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా
నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మనందరికీ మన నాయకత్వానికి ఒకటే కోరుతున్నాం, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో కొట్టిన పిండిలాగా ఉంటుంది. కాబట్టి మీకు మేము ఎత్తుకోవాలి కానీ మీరు ఎత్తుకునే ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడ ఏ ఇల్లు ఉందో, ఎక్కడ ఏ బస్సు ఉందో, ఎక్కడ ఏ నాయకుడు ఉందో అవన్నీ సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి మీకు అంత టైం ఏం పట్టకపోవచ్చు. వాళ్ళందరికీ ఒకసారి మన పార్టీ ఎంఆర్పిఎస్ నిర్ణయాన్ని, మందకృష్ణ గారి మద్దతుని చెప్పగలిగితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని విశ్వాసం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 20 రోజుల పాటు మీరందరూ ఎక్కడికక్కడ సమున్నతంగా ఆశయాన్ని నెరవేర్చడంలో మీరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. మరి ఫ్యాన్ బాగా సౌండ్ వస్తుంది. ఒక ఫ్యాన్ అయితే సౌండ్ వస్తుంది. ఫ్యాన్ పని చేయండి. ఆ కూలర్ పని చేయండి. పైన ఆ కూలర్ సౌండ్ బాగా గురుగు వస్తుంది. ఈరోజు నేరేడ్మెట్లో జరుగుతున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అనురోధ విభాగాల ముఖ్య నాయకులు కార్యకర్తల సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు రామచందర్, ఈరోజు మన ముఖ్య అతిథి మల్కాజ్గిరి బీజేపీ పార్టీ అభ్యర్థి, మన బలహీన వర్గాల బిడ్డ, మన ఆత్మబంధు, మన పేద వర్గాలకు నిజమైన ప్రతినిధిగా ముందుకొచ్చిన నా సోదరులు ఈటెల రాజేంద్రన్న గారికి, తమ్ముడు అశోక్, ప్రణయ్, వినయ్, ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరులకు, ఈ సభలో పాల్గొన్న నా సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండబడే నాయకులు, కార్యకర్తలారా, మే 13న జరగబో పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నిలబెట్టిన గౌరవ దేశ ప్రధానమంత్రి, మన బలహీన వర్గాల నేత గౌరవ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన మన బలహీన వర్గాల బిడ్డ అయిన మన ఈటెల రాజేంద్ర గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదని, అందుకోసం ఈ క్షణం నుంచి పోలింగ్ జరిగి చివరి నిమిషం వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండి అన్నకు ఓటేయించి 1,00,000, 2,00,000 మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదనేసి కూడా మీద దృష్టి తీసుకొస్తున్నాను. ఇక్కడ నేను మీ అన్నగా, మీ బిడ్డగా, పేద వర్గాల మనిషిగా ఈటెల రాజేందర్ అన్నకు, బీజేపీకి, కమలం గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కూడా అడుగుతున్నా. రెండోది, ఓటు వేయండి అని చెప్పి అన్న కూడా కోరుతున్నాడు. ముందుగా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ
పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మీ కృతజ్ఞత చాటదలుచుకుంటే, మీ కృతజ్ఞత ఓటు ద్వారా చాటదలుచుకుంటే నా మాటకు విలువనివ్వండి, అన్నను కూడా గౌరవించాలని నేను ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు. పేదలుగా ఉన్నారు కాబట్టిగానే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతాయి. ఆ పేదలకు ప్రభుత్వ పథకాలు అందడానికి అర్హత ఉందా లేదని తేల్చుకోవడానికే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు అందుతుంటాయి. అది కులంతో మతంతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. నువ్వు పేదవవుతే నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆ పథకాల విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళలో మీరు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తెల్ల రేషన్ కార్డు ఉండి కొన్ని పథకాలు మీరు పొందితే ఆ పథకాలు పొందుతున్న క్రమంలో అది ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాల కంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకొచ్చిన పథకాలని మీరు అర్థమవుతే నా మాటకు విలువనివ్వండి. రెండోది, ఆ పథకాలు సాధించే పోరాటంలో ఈటల రాజేందర్ అన్న భాగస్వామ్యమైందని చెప్పి మీకు అర్థమవుతే అన్నకు మీరు విలువని ఓటేయండి. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థుల్లో మీరు పథకాలు పొందుతున్న ఆ పథకాలకు కాంగ్రెస్ నుంచి నిలబడ్డ అభ్యర్థికి సంబంధం లేదు, బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థికి సంబంధం లేదు. కానీ మీరు పథకాలు పొందుతున్న పథకాల్లో మీకు సాధించిన పథకాల్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్ నా పాత్ర ఉంటుందనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు అన్న బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఓటు అడుగుతుండు. కానీ నేను బీజేపీ అభ్యర్థి అయినా ఈటల రాజేందర్కు ఓటు నేను కోరుతున్నా, నేను బీజేపీ కాదు. ఇక్కడ ఈ విషయాన్ని మీకు గ్రహించండి. నేను బీజేపీ కాదు కానీ బీజేపీకి ఓటేయమంటున్నా. నేను బీజేపీ కాదు, నేను అన్నకు ఓటేయమంటున్నా. నా కోసం కూడా రాలే. అయితే మీ ఓటు అడిగే హక్కు నాకుందా, మీ ఓటు పొందే హక్కు అన్నకున్నదంటే ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులతో పోల్చుకుంటే 100కు 1000% ఓటు అడిగే హక్కు నాకున్నది, ఓటు పొందే హక్కు అన్న కూడా ఉన్నది. అది వాస్తవమా కాదా బేరీ చేసుకోవడానికి మీ దగ్గరున్న పథకాలకు వేదిక మీద ఉన్న అన్నకు ఎలాంటి సంబంధం ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడే చెప్పాడు కదా, గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యమం నడిచిందని చెప్పారు కదా. ఆనాడు జరిగిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం వచ్చిందని చెప్పాడు కదా. ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఏ పేదలకైనా గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రులే దిక్కు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. అప్పుడు నిమ్స్కి వెళ్ళాలన్నా, కేర్కి వెళ్ళాలన్నా, అపోలోకి వెళ్ళాలన్నా, లేదా యశోదకి వెళ్ళాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులుంటే అక్కడికి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. కానీ ఇవాళ ఏ పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, అది గుండె జబ్బు సమస్య వచ్చినా, అది కిడ్నీ సమస్య వచ్చినా, అది లివర్ సమస్య వచ్చినా, అది క్యాన్సర్ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందే హక్కు అవకాశం వచ్చేసింది. అట్లాంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని హక్కును సాధించింది ఎంఆర్పిఎస్ అవుతే, ఆ సాధించే పోరాటంలో భాగస్వామైంది అన్న ఈటల రాజేందర్ అనేసి మీరు మర్చిపోవాలి. ఇది సాక్ష్యం ఏంటిది? కథలు చాలా మంది చెప్తారు, నేను వాస్తవాలు చెప్తున్నా. మాటలు చాలా మంది చెప్తారు, నేను వాస్తవాలు చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా. నేను మీకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది ఇప్పుడుదేం కాదు, 20 ఏళ్ల క్రితం చరిత్ర ఇది. అది రాజశేఖర్ గారి కాలంలో జరిగిన చరిత్ర, ఇప్పటిది కాదు కదా. దాని సాక్ష్యం మీ కళ్ళ ముందు పెడతాను. ఇక్కడ నా వికలాంగుల వర్గానికి సంబంధించిన ఒక ముస్లిం పెద్ద ఆయన ఉన్నాడు. అగో బురకేసుకున్న నా చెల్లి, ముస్లిం చెల్లె కూడా ఇక్కడ కనిపిస్తున్నది. ఒకరోజు 2004లో నేను ఖమ్మం జిల్లా ఒక ఊర్లు తిరుగుతున్నప్పుడు రెబ్బోవార్ అనే ఒక గ్రామంలో
ఒక ముస్లిం పేద కుటుంబం నా దగ్గరకు వచ్చి, అన్న మా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది, ఆపరేషన్ చేయించే శక్తి మాకు లేదన్నా, ఆపరేషన్ చేయాలంటే 1,40,000 రూపాయలు అడుగుతున్నారన్నా, మా దగ్గర 10 రూపాయలు కూడా లేవన్నా, నువ్వేదైనా సాయం చేయమని చెప్పింది. నా దగ్గర డబ్బులు లేక నేను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి చేపిస్తానమ్మా అని అన్నాను. అప్పుడు స్వయాన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. నేను ఆ కుటుంబాన్ని రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్లా. చిన్న అమ్మాయి పేరు నసీమా, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నానమ్మ అందరం కలిసి రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చాం. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది 2004 మే 14. నేను వారం రోజులకే ఈ కుటుంబాన్ని రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్లా. లేకు గెస్ట్ హౌస్ లో అందరినీ కలుస్తూ వస్తూ నన్ను కూడా చూసి నా దగ్గరకు వచ్చిండు. ఏం కృష్ణ, ఇంత జనంలు ఉన్నావు, పబ్లిక్లు ఉన్నావు, నువ్వు లోపల రావచ్చు కదా అన్నాడు. నేను ఒక్కనైతే లోపలికి వచ్చినాను సార్, నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి రాలేకపోయాను అని చెప్పా. ఏంటి విషయం అన్నాడు. నాకు మొత్తం తెలిసిన విషయం ఆయనకు చెప్పేశా. ఈ అమ్మాయికి గుండె జబ్బు ఉన్నది, వీళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళు పేద కుటుంబం సార్, వాళ్ళది పూరి గుడిసే సార్, నేను వాళ్ళ ఇల్లు చూశాను, నువ్వు ఆపరేషన్ చేయించు అన్న. నేను ఎంత అవుతుంది ఆపరేషన్ ఖర్చు అన్నాడు. 1,40,000 అవుతుందని నేను చెప్పా. ఎస్టిమేషన్ ఇచ్చేశా. ఆయన ఎస్టిమేషన్ చూస్తూనే 25,000 రూపాయలు ఇస్తాను అన్నాడు ఆయన. సార్ 25,000 మీరు ఇస్తే ఇంకా 1,10,000 అని వరి వేయాలి అన్న. నేను కన్నోలు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోలు పెట్టుకునే స్తోమత ఉంటే నా దగ్గరికి రారు, నేను నీ దగ్గర తీసుకురాను సార్, వాళ్ళకి ఆ శక్తి లేదు సార్, దయచేసి కాపాడు సార్. వీళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి ఒక అమ్మాయి సార్, ఇక కొడుకులు బిడ్డలు లేరు సార్, ఈ అమ్మాయి చచ్చిపోతే వాళ్ళు బతకలేరు సార్, దయచేసి నువ్వు చేయించు అన్న. నేను దానికి ఆయన అన్న మాట ఏంటంటే, కృష్ణ నేను గనక 25,000 కంటే మించి 1,40,000 నువ్వు అడిగినట్టు ఇస్తే ఈ రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నేను నా డబ్బు సరిపోదు అన్నాడు. సార్ గుండె జబ్బులు ఉన్నోళ్ళలో, ఏ జబ్బులు ఉన్నోళ్ళలో డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు సార్. డబ్బులు ఉన్నోళ్ళు నీ దగ్గర రారు సార్, డబ్బు లేని వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, మరి వాళ్ళకి చేయించాల్సిందే కదా సార్ అన్న. నేను నువ్వు అట్లనే చెప్తావు లే కృష్ణ, బడ్జెట్ సరిపోదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నీకేం తెలియదని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న మనిషిని వెనుకకు తిప్పా. సార్ నువ్వు వెళ్ళడం భావ్యంగా లేదు, బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించాల్సిందే అని నేను అన్నా. కొద్దిగా ఆయన కోపం వచ్చింది. పబ్లిక్లో నేను వెనుకకు తిప్పాను కాబట్టి. 1000 మంది ఉన్నారు అక్కడ లేకు గెస్ట్ హౌస్లో. ఆయన వెంటనే నన్ను ఏమన్నాడంటే, ఏం ఒక ముఖ్యమంత్రి అని తెలిసి కూడా చేయి పట్టి వెనకగులాగి, ఇక్కడ బట్టి వెనకగులాగి, నువ్వు నన్ను ఇస్తావయ్యవని నన్ను గట్టిగా అడుగుతావా, నేను ఇయ్యను పో, ఇప్పటి వరకు 25,000 ఇస్తాను కదా, నేను 25 రూపాయలు కూడా ఇవ్వని, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. సార్ నువ్వు ఆ మాట అనద్దు సార్, నువ్వు ఇయ్యాల్సిందే అన్నా. నేను చేసుకోపోవా అన్నా కదా, నువ్వు పో అన్నాడు. సార్ నేను పోతా గానీ ఇంటికి కాదు సార్, రోడ్డు మీద ఉద్యోగం చేస్తాను అన్నా. చేసుకోపో అన్నాడు. నేను బయటకు వచ్చా. ఆ కుటుంబంకి నా దగ్గర 2,000 ఉంటే వాళ్ళ చేతులు పెట్టా. మళ్ళా పిలిచినప్పుడు రమ్మని నేను చెప్పా, వాళ్ళని ఇంటికి పంపా. నేను ఇంటికి వెళ్ళలే. ఇక అసలు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి తీసుకొద్దామని చెప్పి నేను రాష్ట్రం మొత్తం తిరిగిన. నేనుగా తిరిగి ఆగస్టు 7, 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరితో ఒక మీటింగ్ పెట్టా. అది ఆగస్టు 7, 2004. అగో ఆ వేదిక మీద పరిష్కారం ఏంటి అన్నప్పుడు, గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు, పేద పిల్లలందరికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఆపరేషన్లు గవర్నమెంటే చేయించాలనేది డిమాండ్తో మీటింగ్. అది ఆ మీటింగ్ జరుగుతున్నది. ఇటువైపు పొలిటికల్ లీడర్లు, ఇటువైపు డాక్టర్లు, అటువైపు మీడియా, నా ముందు కూర్చున్న మీలాగానే గుండె జబ్బు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో అక్కడనే ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఆయన పేరు శోభన్. అది కూడా అన్న నియోజకవర్గానికి సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన కమలపురం మండలం శనిగరం గ్రామానికి సంబంధించిన ఒక బీసీ పెరక బిడ్డ చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వేలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు, అందులో ఒక పిల్లడు అక్కడనే చచ్చిపోయాడు. ఆ పిల్ల శవం తీసుకొచ్చి దీని మీద పెట్టేసిండ్రు, వేదిక మీద ఉంటే ఇట్లనే పెట్టేసిండ్రు. మరి ఏం చేయాలా? అందరూ ఏడవడం మొదలుపెట్టిండ్రు. మా బిడ్డలు కూడా గట్లనే చచ్చిపోతారని ఏడవడం మొదలుపెట్టిండ్రు. ఎందుకు చచ్చిపోయింది ఆ బిడ్డ? ఆపరేషన్ చేయించకనే కదా. కాబట్టి ఆ బిడ్డ శవాన్ని ఇగో నా ముందు ఆ పిల్లలు బతికినప్పుడు పిల్లలందరినీ తీసుకొచ్చి మాట్లాడినా నేను. ఆ చనిపోయిన బిడ్డ కూడా ఇంట్లో ఉంటాడు. ఎవరెవరికి ఏ బాధలున్నాయో తెలుసుకోవడం కోసం వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడినా, వేలాది మందితో మాట్లాడినా. ఆ బిడ్డ ఉంటాడు. కానీ ఇంకో గంట ముందే ఒక గంట మీటింగ్ జరుగుతుంది, అందులో చచ్చిపోయిండు. ఆ చనిపోయినకు సంబంధించిన విషయంలో మీ అందరూ చూడండి. ఇది సభా వేదిక. ఈ సభా వేదికలో ఆ రోజు జరిగిన ఉద్యమంలో అన్న ఈటల రాజేందర్ అన్న పాల్గొన్నాడు అనడానికి ఈ ఫోటో సాక్ష్యం 20 ఏళ్ల క్రితం. ఈ ఫోటో సాక్ష్యం 20 ఏళ్ల క్రితం జరిగిన పోరాటం, అది ఇప్పటిది కాదు. ఇగో మీ బిడ్డగా చూడండి చచ్చిపోయిన బిడ్డ శవం. మీ బిడ్డగా చూడండి చచ్చిపోయిన బిడ్డ శవం టేబుల్ మీదకి వచ్చింది, చేతులు మోసుకొని పోవాల్సి వచ్చింది.
మొత్తం వేల మందితో ప్రదర్శన చేశాం, శవాన్ని మోసుకుంటూ ప్రదర్శన చేశాం, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కాడ డెడ్ బాడీ పెట్టాం, వీళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టాం. ఆ పోరాటానికి దిగొచ్చిన చంద్రబాబు రాజశేఖర్ గారు అన్నకు తెలుసు, నన్ను ఫోన్లో బెదిరించిండు, నీ ఎంత చూస్తా, నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తావు అని చెప్పి రాజశేఖర్ గారు నన్ను బెదిరించిండు. ఆ బెదిరించిన తర్వాత నేను ఒకటే మాట అన్నా, నువ్వు నన్ను బెదిరించు, నన్ను కొట్టి, నన్ను ఏదన్నా చేయించు, నువ్వు ఉచిత ఆపరేషన్లు చేయించకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు, నువ్వేమన్నా చేసుకో అన్నా. ట్యాంక్ బండ్ మొత్తం బంద్ అయిపోయింది 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మళ్ళా రాజశేఖర్ గారే దిగొచ్చి, ఇగో చూడు నన్ను బెదిరించిండని అప్పుడే చెప్పేశా. అప్పుడు రాజశేఖర్ గారు దిగొచ్చి, ఈ రోజు ఎన్ని వేల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రో వాళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ చేపిస్తా, ఆ ఉచిత ఆపరేషన్ చేయించడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు. గా పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది, ఆరోగ్య బీమా అయిపోయింది. ఆరోగ్య బీమానే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, స్టోరీ ఇప్పటిది కాదు. ఇవాళ ఏ పేద వర్గాల బిడ్డలకు ఏ జబ్బులున్నా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తలేరు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. ఒకనాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడం అనేది జరిగే పని కాదు మన వర్గాలకు. కానీ వాళ్ళ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా పొందే పరిస్థితి వచ్చిందంటే అది ఎంఆర్పీ చేసిన పోరాటం. ఆ పోరాటంలో అన్న పాల్గొనడం వల్లనే ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఆరోగ్యశ్రీ పథకానికి ఏమైనా సంబంధమా? దీనికి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఏమైనా ఈ పథకం పొందడానికి ఏమైనా సంబంధమా? అసలు ఎవరికైనా సంబంధం ఉన్నదా అంటే ఎవరికి సంబంధం లేదు. నిజంగా మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది అంటే, ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీకు ఒక ధైర్యం, నమ్మకం మనకు ఉన్నది అనుకుంటే, మాకు ఏ జబ్బు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేయించుకోగలమనే నమ్మకం మీకుంటే, ఆ ధైర్యం మీకుంటే, ఆ నమ్మకం ధైర్యం తీసుకొచ్చింది దండోరవుతే, ఆ నమ్మకం ధైర్యం తీసుకొచ్చే పోరాటంలో భాగస్వామైంది ఈటల రాజేందర్ కాబట్టే ఆరోగ్యశ్రీ పథకం మీ దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కులంతో మతంతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ ఓట్లు వేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకోండి. ఇది ఇప్పటిది కాదు కదా. అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను, ఎంఆర్పీఎస్ ప్రతి సమాజం కోసం పోరాటం చేసింది. ఇప్పుడు వినయ్ ఉన్నాడు ఇక్కడ, నా వికలాంగుల తమ్ముడు, కాలు లేకపోయినా వచ్చి ఇక్కడ అది పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. ఎంతో మంది వికలాంగుల సోదరులు ఉన్నారు. మీ అందరు తెలుసు, 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేశాం. అప్పుడు పెన్షన్ ఎంత ఉండే? 200 పెన్షన్ ఉండే. పెన్షన్ ఎంత ఉండే? 200 పెన్షన్ ఉండే. అప్పుడు ఎవరు గవర్నమెంటు? రాజశేఖర్ గవర్నమెంటు. కానీ 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు 1500 పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక్క ఎంఆర్పీఎస్ మాత్రమే పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపింది. లక్షలాది మందితో. ఇప్పుడు కాదు, 2007 నవంబర్ 26 అంటే లెక్కలు పెట్టుకోండి. 2007 నవంబర్ 26 అంటే లెక్కలు పెట్టుకోండి. 17 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఈ పోరాటం జరిగి 200 పెన్షన్ 500, 500 పెన్షన్ మళ్ళీ 1500, 1500 పెన్షన్ మళ్ళీ 3000. మొన్నటికి మొన్న పోరాటం చేస్తే కేసీఆర్ గారు ఇంకొక 1000 పెంచి 4000. మళ్ళా మేము పోరాటం చేస్తే 6000 పెన్షన్ రేపు రాబోతుంది అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఆ పోరాటంలో కూడా ఈటల రాజేందర్ అన్న ఉన్నాడనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను నేను. మరి ఎందుకు ఇట్లా జరిగిందో గాని ఎంఆర్పీఎస్ మానవత్వం కోసం చేసిన ప్రతి పోరాటంలో ఈటల రాజేందర్ పాత్ర అందులో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, కులంతో మతంతో సంబంధం లేకుండా వికలాంగులందరూ ఇవాళ పెన్షన్ పొందుతున్నారు అంటే పెన్షన్ ఈ స్థాయిలో ఎక్కడ లేదు. భారతదేశంలో మీరు ఎక్కడికన్నా తిరిగి చూడండి, 1000 రూపాయల పెన్షన్ దాటట్లేదు. కానీ ఇప్పటికే తెలంగాణలో 4000 అయింది. రేపు వచ్చే నెల నుంచి మళ్ళీ 6000 రూపాయలు రాబోతున్నది. 6000 రూపాయల పెన్షన్ కోసం తెలంగాణ మొత్తం పోరాటం చేసింది ఎంఆర్పీఎస్ అనే విషయం కూడా మీరు మర్చిపోదని సైన్ కూడా అన్న. గుర్తున్నది, ఇందిరా పార్కులో జరిగిన వికలాంగుల మీటింగులో, వేలాది మందితో జరిగిన వికలాంగుల మీటింగులో, ఆ రోజు జరిగిన పోరాటంలో మీరు భాగస్వామ్యం అయినరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేదిక మీదకి వచ్చిండనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను నేను. అంటే నా వికలాంగుల సమాజానికి మేలు జరిగే కూడా ఇవాళ ఈటల రాజేందర్ ఉన్నాడని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అంతేకాదు, ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నబడిన ఉన్నారు, తండ్రులు ఉన్నారు అనుకుంటే వాళ్ళ పెన్షన్ కోసం జరిగిన పోరాటంలో కూడా అన్న ఇప్పుడు గుర్తు చేశాడు. ఉప్పల్లో జరిగిన సభలో కూడా పెన్షన్ కోసం అనే విషయం గుర్తు చేశాడు. ఎందుకు ఆ పెన్షన్ కోసం పోరాటం చేశాం? మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను నేను. ఒకరోజు ఒక పేపర్లో చూశాం, ఎంఆర్పీఎస్ పట్టించుకోకపోతే ఎట్లాంటి పెన్షన్ ఉంటుందో చెప్తున్నా నేను.
2004లో రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇచ్చిండు. రోషయ్య 2009లో గదే పెన్షన్ ఇచ్చిండు. కిరణ్ కుమార్ గారు గదే పెన్షన్ ఇచ్చిండు 2014లో. అంటే 2004, 2014 మధ్యలో 10 ఏళ్లు గడిచింది. ముగ్గురు ముఖ్యమంత్రులు మారిండు కానీ ₹1 పెరగలే పెన్షన్. 2004లో రాజశేఖర్ గారు 200. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే 200. రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ కూడా 200. 10 ఏళ్లు గడిచిన ₹1 పెరగలే పెన్షన్. కానీ వాళ్ళ అదే పెన్షన్ ఇప్పుడు 2000 అయినాయి, మళ్ళీ 4000 కాబోతున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఎట్లా పెరిగినాయి అంటే 2 సంఘటనలు మమ్మల్ని ప్రభావితం చేసినాయి. ఇగో ఒకరోజు ఒక ఫోటో చూశాను. కన్న తల్లిని వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర ఒక కూతురు ఏం చేసిందంటే ఇంట్లో తల్లిని సాధలేక ఆమెను మహబూబాద్ నుంచి తీసుకొచ్చి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది అర్ధరాత్రి. ఇది ఇప్పటిది కాదు, 2013 సంగతి చెప్తున్నా. అంటే దాదాపు 11 ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నా నేను. 12 ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నా, 2012కి సంబంధించిన ఇది. ఇంకో మీ అన్నకు చెప్తున్నా. అంటే కన్న తల్లినే సాధలేక ఇంట్లోని తీసుకెళ్లి బస్ స్టాండ్లో వదిలేసిండ్రు. ఇంత పేపర్లు ఏమొచ్చింది, భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. బాధ అనిపించింది. ఇంకో దిక్కు వీళ్ళెవరు, బీసీ అమ్మ, ధనలక్ష్మి పేరు. కానీ ఇంకో పేపర్లో చూశా, రాజిరెడ్డి వెంకన్న నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్న నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు. ఇందులో ఏమున్నదో చూడండి. బువ్వ కరువై బతుకు బరువై పండుటాకుల ఆత్మహత్య, పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి ఇది చూశాను. ఇది వరంగల్ జిల్లా చిట్యాల మండలంలో జరిగిన ఇది. అట్లాంటి సమయంలో నేను బాధపడ్డాను. అరే, ఒకవైపు తల్లిని తీసుకెళ్లి బస్టాండ్లో పడేశారు, ఇంకోవైపు చూడలేకపోతే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళకి ఏదైనా నేను అండగా నిలబడాలని చెప్పి నేను ఆలోచించింది ఏంటంటే 10 ఏళ్లు గడిచిన ₹1 పెరగలేదు కదా, వాళ్ళ పెన్షన్ ఒక ₹1000 పెరిగేటట్టు చేద్దామని చెప్పి ఆ ₹1000 పెన్షన్ కోసం 6 నెలల పాటు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తిరిగి అన్న చెప్పిన ఉప్పల్లో 10 లక్షల మందితో ఉప్పల్లో బహిరంగ సభ జరిపా. 10 లక్షల మందితో జరిపా. 10 లక్షల మందితో జరిపా. ఆ 10 లక్షల మందితో జరిగిన సభకు ఇగో మీరు చూశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చాడు. అప్పుడు ఈటల రాజేందర్ అన్న మీరు కూడా వచ్చారు. ఇది ఎప్పటి సంగతి, 11 ఏళ్ల క్రితం సంగతి, ఇప్పటిది కాదు కదా. అంటే ఈటల రాజేందర్ కూడా వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, అన్ని పార్టీల లీడర్లు వచ్చారు, సర్వే సత్యనారాయణ వచ్చాడు, అందరు వచ్చారు. అగో అందరు వచ్చిన ఫలితమే 10 ఏళ్లు గడిచిన ₹1 పెరగలేదు కానీ వెంటనే మళ్ళీ ₹1000 పెరిగినాయి అనేసి కూడా మీరు మర్చిపోదు. గా 1000 2000 అయినాయి, గా 2000 మళ్ళీ 4000 కాబోతున్నాయి. అంటే అడగకపోతే కొట్లాడకపోతే 10 ఏళ్లు గడిచినా ₹1 పెరగలేదు కానీ పోరాటం చేస్తే మాత్రం వాళ్ళ పెన్షన్ 4000 దాకా వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాం. ఇగో ఇది ఈటల రాజేందర్ ఫోటో ఆ వేదికల మీద ఉందని కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. అంటే ఇప్పుడు నా వృద్ధాప్యంలో ఉండబడే లేదా భర్తను కోల్పోయిన నా వితంతుకు సంబంధించిన నా తోబుట్టువులైన నా అక్క చెల్లెళ్ళారా, పెద్దలారా, ఇవాళ మీకు 2000 పెరిగి 4000 వస్తున్నాయంటే దానికి కారణం పోరాటం. ఆ పోరాటం ద్వారా సాధించే పోరాటంలో ఎంఆర్పీఎస్ ఎంత కొట్లాడిందో ఆ పోరాటం జరుగుతున్నప్పుడు అన్న కూడా అంత అండగా నిలబడ్డం వల్లనే ఇవి సాధించామనేసి కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. మరి ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పుడు నిలబడ్డ ఆ అభ్యర్థులకు సంబంధం లేదు. వికలాంగుల పెన్షన్ పెరగడానికి నిలబడ్డ ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధం లేదు. వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగడానికి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధం లేదు. మరి ఈ 3 పోరాటాల్లో మరి ఈటల రాజేందర్ సాధించి పెట్టిందంటే కృతజ్ఞతకు ఒక ఓటు వేయడం అనేది మన ధర్మం కాదా, న్యాయం కాదా, ఒకసారి మీరు ఆలోచించాల్సిగా నేను సవినంగా కోరుతున్నాను. నేను అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను. నేను పేద వర్గాల ఆకలి బాధలు కూడా తీర్చే ప్రయత్నం చేసింది ఎంఆర్పీఎస్. తెల్ల రేషన్ కార్డు మీద 4 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోలు ఇస్తే చంద్రబాబు వచ్చినాక దాన్ని 4 కిలోలు చేసిండు. కాంగ్రెస్ రాజశేఖర్ గారు, రోషయ్య, కిరణ్ కుమార్ కూడా 4 కిలోలు ఇచ్చారు. కానీ ఆ 4 కిలోలు పోయి మళ్ళా ఇవాళ 6 కిలోల బియ్యం వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి కూడా ఎంఆర్పీఎస్ ఆకలి కేకలు అనే పోరాటం మొదలుపెట్టి చేసింది. దాని ఫలితం వల్ల ఇవాళ 6 కిలోల బియ్యం వస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 4 అయితే మీ దగ్గర ఉన్నట్టే కదా, ఆరోగ్యశ్రీ కార్డు మీ దగ్గర ఉన్నది కదా, దాన్ని సాధించింది దండోరా, అందులో పాల్గొన్నది అన్నే కదా. ఓకే, మన వికలాంగుల పెన్షన్ పెరిగే పోరాటం చేసింది దండోరే కదా. ఇవాళ 4000 వస్తున్నాయి, రేపు 6000 కాబోతున్నాయి కదా. ఆ పోరాటం చేసింది దండోరా, అందులో ఉన్నది ఉద్యమంలో ఉన్నది అన్నే కదా. వృద్ధుల వితంతుల పోరాటం 10 ఏళ్ళు ₹1 పెరగలేదు కదా. కానీ ఇవాళ 4000 దాకా పెన్షన్ పొందబోతున్నారు కదా.
ఇప్పుడు 2000 అయితే పొందుతున్నారు కదా, ఆ పోరాటం చేసింది దండోరే కదా, మరి దాన్ని పోరాటంలో భాగస్వామైంది అన్నే కదా. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట మీది అందరికీ తెలుసు 4 కిలోలు ఉండేది కదా, మరి ఇప్పుడు 6 కిలోలు అయింది కదా. ఆ 2 కిలోలు పెరగడానికి పోరాటం చేసింది దండోరే కదా, దానికి అండగున్నది మరి అన్నే కదా. అంటే పేద వర్గాలకు సంబంధించిన ఎవరైనా సరే మీకు నిజంగా కృతజ్ఞత అనే ఆలోచన మీకుంటే ఆ కృతజ్ఞత ఓటు ద్వారా చాటుకోండి, అన్నకు ఓటేసి చాటుకోండి. అన్నకు ఓటేసి చాటుకోవాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను దయచేసి నా మాటకు మీరు విలువనిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను మీ ఓటు నా కోసం అడగడానికి రాలే, పోరాటం చేసి నేను ఇది సాధించే ప్రయత్నం చేశా. ఆ సాధించే ప్రయత్నంలో అన్న మనకు అండగా నిలబడి ఇవి సాధించి పెట్టింది కనుక అన్న కోసం ఓటేయమని అడుగుతున్నాను. అన్నకు ఓటేసే బాధ్యత మీది, అడిగే హక్కు కూడా ఆయనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. నేను దయచేసి నా మాటకు విలువనిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విషయాన్ని ఇక్కడున్న మీరు ముఖ్యులే కావచ్చు, కానీ 10 మందికి మీరు చెప్పగలిగితే, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగలిగితే ఇది వందలు వేల సంఖ్యలోకి వెళ్ళిపోతుంది, వేలు లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోతుంది. అన్నను 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఎక్కడైనా సరే ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా పేదలు ఎక్కుంటారు కదా, ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా పేదలు ఎక్కుంటారు కదా. ఆ పేదలకు ఈ 4 అందుతున్నాయి కదా, మరి పేదలే కనుక ఈ 4 అందుతున్న వాళ్ళు పొందుతున్న వాళ్ళు కృతజ్ఞత ఉంటే ఓటేయాల్సింది మరి అన్నకే కదా. కాబట్టి మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉండబడే నా అన్ని వర్గాల పేదలారా, కులం ఏదైనా మతం ఏదైనా రాజకీయ పార్టీలు కూడా ఏదైనా సరే మీకోసం ఈ పోరాటం చేసి పథకాలు సాధించడంలో అన్న పాత్ర ఉన్నది కాబట్టి అన్నకు అండగా నిలబడి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. ఇకపోతే ఒక మాదిగ బిడ్డగా మాట్లాడుతున్నా ఇప్పుడు. ఇకపోతే ప్లీజ్ ఇకపోతే ఒక మాదిగ బిడ్డగా మాట్లాడుతున్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమే మాదిగల కోసం పోరాటం మొదలుపెట్టింది. కానీ మాదిగల కోసమే లేము, సమాజం కోసం ఉన్నామనే విషయం కూడా ఉద్యమాల ద్వారా చాటి చెప్పాము. పోరాటం మొదలైంది దండోరా మాదిగల కోసమే. కానీ ఒక మాదిగల కోసమే ఉద్యమం చేస్తే గిన్ని పథకాలు ఎట్లొస్తాయి? మళ్ళీ ఒక ముస్లిం బిడ్డ సమస్యను ఎందుకు ఆధారం చేసుకొని ఆరోగ్యశ్రీ పథకం సాధించాలి? ఒక బీసీ తల్లి, ఒక పెరక బీసీ తల్లి బస్టాండ్లో కనిపిస్తే ఎందుకు ఉద్యమం చేయాలి? రాజిరెడ్డి వెంకట నరసమ్మ రెడ్డి కులస్తుల పేద తల్లిదండ్రుల కోసం ఎందుకు ఉద్యమం చేయాలి? కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని పేద వికలాంగుల కోసం ఎందుకో ఉద్యమం చేయాలి? అంటే మనలో ఉండాల్సింది ఏంటంటే కులం కాదు, మతం కాదు, మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం ఉంటే ఎవరికైనా పోరాటం చేసి సాధిస్తాం. అందువల్ల మాదిగ దండర మాదిగల కోసం సమాజం కోసం కూడా పాటుపడ్డది. ఆ మాదిగల కోసం జరిగిన పోరాటంలో నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్, న్యాయం చేసేది బీజేపీ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్, న్యాయం చేసేది బీజేపీ అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మోసం చేసిన కాంగ్రెస్ కంటే న్యాయం చేసే బీజేపీకి ఓటేయాల్సిన బాధ్యత మనకు అందరూ కూడా మీరు మర్చిపోతాను సహాయం కోరుతున్నాం. అందులో క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే అన్న ప్రచారం టైం కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను అన్నం దృష్టి పెట్టుకుని 10-15 నిమిషాల్లో మిమ్మల్ని పంపే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్కి వేయొద్దని చెప్పడానికి, బీఆర్ఎస్కి వేయొద్దని చెప్పడానికి, బీజేపీకి వేయమని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో వాస్తవం ఉన్నదా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి నేను చెప్పే విషయాలు ఒక 10 నిమిషాలు గ్రహించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. ఇగో, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లల చదువులు ముందుకెళ్తాయి, మాదిగ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే అవకాశాలు పెరుగుతాయి. ఆ వర్గీకరణ జరగనంత కాలం మాదిగ పిల్లల చదువులు ముందుకెళ్ళవు, మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు రావు. దీన్ని దృష్టి పెట్టుకుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నది. మీ అన్నగా చెప్తున్నా, నేను 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నది జాతి కోసం అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఈ 30 ఏళ్ల పోరాటంలో అన్నకు తెలుసు, నాకు 98లోనే చంద్రబాబు నాయుడు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్. నేను వద్దనుకున్నా, ఒక సుగుణ కుమార్ అనే అమ్మాయికి ఇప్పిస్తే ఆమె ఎంపీ అయిపోయింది. 99లో నాకు చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఇచ్చిండు, నేను వద్దనుకున్నా. అప్పుడు ఆకార సుదర్శన్ అయినా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు నేను ఇప్పిస్తే ఆయన రాజ్యసభలకు వెళ్ళిపోయాడు. రాజశేఖర్ గారు నాకు 2007లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు, నాకు వద్దనుకున్నా. నేను వద్దనుకుంటే రాజేశ్వరరావు అనే ఒక నిజామాబాద్ తమ్ముడికి ఎమ్మెల్సీ అయిపోయాడు. అదే సమయంలో 2009లో రాజశేఖర్ గారు నాకు వరంగల్ పార్లమెంట్ సీట్ ఎస్సీ ఇస్తానన్నాడు, నేను వద్దనుకుంటే సిరిసిల్ల రాజే అనే ఒక మాదిగైన ఈ ఎంపీ అయిపోయాడు. 2013లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీ రాజ్యసభ ఇస్తా అన్నాడు, నేను వద్దనుకున్నా. తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు, కానీ మన అందరికీ తెలుసు, మన బలహీన వర్గాల బీసీ సంక్షేమ సంఘ నాయకుడు మరి అదే రాజ్యసభ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే తీసుకున్నాడు.
అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా, ఇప్పుడు రాజేంద్ర అన్నకు తెలుసు, అందరు తెలుసు, పెద్దలు నరేంద్ర మోడీ గారు మన విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత పేపర్లు టీవీలు ఏం ప్రచారం చేసినాయి, గౌరవ నరేంద్ర మోడీ గారికి కృష్ణమాదిగా చాలా దగ్గరైపోయాడు, లేదా ఒక చిన్న తమ్ముడిగా నరేంద్ర మోడీ గారు కృష్ణమాదిగాను చూసుకుంటాడు, కాబట్టి వరంగల్ పార్లమెంట్ సీటు కృష్ణమాదిగకే అని చెప్పి పేపర్లు టీవీలని కోడై కూసిన విషయం మీ అందరికీ తెలుసు. చివరి నిమిషంలో కూడా టికెట్ ఎవరికి ఇవ్వాలనే కాడ ఇంకెవరికి ఎందుకు ఇవ్వాలి, కృష్ణమాదిగకే ఆ టికెట్ కదా అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయాన ఎన్నికల మీటింగ్లో, ఒక ఎన్నికల కమిటీ మీటింగ్లో ఆయన స్పష్టం చేసిండు, నాకు డాక్టర్ లక్ష్మణ్ అని చెప్పిండు, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, అది కృష్ణమాదిగకి ఇద్దాం కదా అని అన్నాడు. ఆయన నేను తీసుకోనని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, నేను ఏదో పార్టీలో చేరితే నాకు ఏదో పదవి వస్తుంది, కానీ ఆ పదవి తీసుకుంటే నేను, నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూన్న 100 మంది బాగుపడతారు, కానీ నేను అనుకున్న వర్గీకరణ సాధిస్తే 100 తరాలు జాతి బాగుపడుతుంది కదా అని చెప్పి, రాబోయే 100 తరాలు జాతి బాగుపడుతుంది కదా అని చెప్పి ఇప్పుడు వచ్చిన అవకాశాలన్నీ పక్కకు పెట్టి మీ బిడ్డగా ఉద్యమానికే కట్టుబడి ఉండి ఈ ఉద్యమం నడుపుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. అందువల్ల పదవులు ముఖ్యం కాదు, ఇంకోటి ముఖ్యం కాదు, కానీ జాతి భవిష్యత్తు ముఖ్యం అనే దాని మీదనే పోరాటం జరుగుతుంది 30 ఏళ్లుగా. ఆ విషయం మీరు మర్చిపోదు. ఎక్కడ 94లో ఉద్యమం మొదలైంది, ఎక్కడ 2024లో కొనసాగుతుంది. 94 2024 అంటే 30 ఏళ్ల పోరాటం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఈ 30 ఏళ్ల పోరాటంలో కాంగ్రెస్ వర్గీకరణ చేయమని చెప్పి నేను అడిగా, చేస్తామని మాట ఇచ్చిండ్రు, వాళ్ళు చేయలే, మరి మోసం చేసినట్టు కాదా? చేస్తామని న్యాయం చేస్తామన్నారు, మోసం చేసినట్టు కాదా? మీ అన్నగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ముందు ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని చేసిండు, చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేయలే, చేస్తామని చేసిండు, మన సహకారం తీసుకున్నాడు, ఆయన వర్గీకరణ చేసిండు, నేను ఆయనను తప్పుపట్టలేను. కానీ చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించిన తర్వాత తిరిగి మేం చేస్తామని చెప్పి కాంగ్రెస్ రాజశేఖర్ గారు మాట్లాడిండు, రోషే గారు మాట్లాడిండు, కిరణ్ కుమార్ గారు మాట్లాడిండు, వాళ్ళని నేను నమ్మాను. రాజశేఖర్ గారు మన సహకారం కోరిండు, కృష్ణ నేను వర్గీకరణ చేపిస్తా, నీ మద్దతు నాకు కావాలని చెప్పి రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని చెప్పి మన సహకారం కోరితే, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా ఆ రోజు నేను కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చాను. కారణం ఏంటిది? రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, తీసుకోలే. రాజశేఖర్ గారు నాకు రాజ్యసభ ఇస్తా, ఎంపీ ఇస్తా అన్నాడు, నేను తీసుకోలే. కానీ ఏబిసిడి చేపిస్తా కృష్ణ అంటేనే నాకు అండగా నిలబడ్డా. ఇగో కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే నేను కాంగ్రెస్ నమ్మినట్టే కదా, నేను కాంగ్రెస్కి అండగా ఉన్నట్టే కదా, కానీ కాంగ్రెస్ న్యాయం చేయలేదు కదా. మరి న్యాయం చేయాలని నేను ఎవరి దగ్గరికి పోయినా, ఒక రాజశేఖర్ గారి దగ్గరికే పోయినా, ఒక రోషే దగ్గరికే పోయినా, ఓ కిరణ్ కుమార్ దగ్గరికే పోయినా, కాదు సోనియా గాంధీ దగ్గర కూడా పోయినా, కాదు రాహుల్ గాంధీ దగ్గర కూడా పోయినా, ప్రధానమంత్రి ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయినా, కానీ వాళ్ళు న్యాయం చేయలే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పోయినా వాళ్ళు న్యాయం చేయలే. అందుకు సాక్ష్యం మీ బిడ్డగా ఒకసారి చూపెడతానని కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. నేను స్వయాన రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాను అనడానికి సాక్ష్యాలు ఆ పేపర్లు ఉన్నాయి. కానీ మీ అన్నగా చెప్తున్నా సోనియా గాంధీ గారి దగ్గర 10 సార్లు కలిశాను నేను. అమ్మా మా వర్గీకరణ జరిగితేనే మా బిడ్డలు బాగుపడతారమ్మా, మాకు న్యాయం చేయమ్మా అని చెప్తే, వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది అక్కడ కేంద్రంలో, కానీ ఆమె న్యాయం చేపిస్తా అన్నది, కానీ మనకు న్యాయం చేయలే. ఆమె చుట్టూ నేను తిరిగాను. తర్వాత వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారు, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ దగ్గర 10 సార్లు చుట్టూ తిరిగాను. ఆయన ఎక్కడుంటే అక్కడికి పోయాను, వాళ్ళ ఇంట్లోకి పోయాను, గంటల తరబడి మాట్లాడాను, చేపిస్తా అన్నాడు, కానీ ఆయన చేయలేదు. ఎన్నో వేదికలను ఇద్దరం కలిసి పంచుకున్నాం. రాహుల్ గాంధీ గారు నేను ఎన్నో వేదికలు ఇద్దరం కలిసి పంచుకున్నాం. చేపి అని నేను అడిగాను, చేస్తా అని చెప్పిండు. ఆయన చేయించలేదనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఎక్కడ పడితే అక్కడ నేను కలిశాను, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాను. ఆయన ఎక్కడ ఉన్నా కూడా నేను తిరిగి కలిసి మాట్లాడాను. చేపిస్తామని చెప్పి ఆయన కూడా చేయించలేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి గారు, ఆ ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీలను ఎంబడి పెట్టుకొని, రాజశేఖర్ గారిని ఎంబడి పెట్టుకొని తిరిగి నేను కలిశాను. ఆయన చేపిస్తా అన్నాడు, ప్రధానమంత్రి చేయించలేదు. మరి నేను ఎవరి దగ్గరికి పోలేదు. ప్రధానమంత్రి ఆనాడు ప్రధానమంత్రి దగ్గర పోయినా నా జాతి కోసం, ఆనాడు సోనియా గాంధీ దగ్గర పోయినా నా జాతి కోసం, ఆనాడు రాహుల్ గాంధీ దగ్గర పోయినా నా జాతి కోసం. వాళ్ళు చేయలేదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్న విషయం కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. వర్గీకరణ చేస్తే మన పిల్లల చదువులు ముందుకెళ్తాయి, వర్గీకరణ చేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. చేస్తామన్నది వాళ్ళే, మన సహకారం పొందింది వాళ్ళే, చేయకుండా మోసం చేసింది వాళ్ళే. చేస్తామన్నది వాళ్ళే కదా, మన సహకారం కోరింది వాళ్ళే కదా, చేస్తానని మోసం చేసింది వాళ్ళే కదా, స్పష్టంగా రుజువు అవుతున్నది కదా. మీ బిడ్డగా చెప్తున్నా నేను, వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎంత,
తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎంత? షెడ్యూల్ కులాల జనాభాలో 70% మాదిగలు ఉంటారు. 70% మాదిగలు ఉంటారు. 15% ఎస్సీలో 12% మాదిగలు ఉంటారు. ఇది గణాంకాల లెక్కలు, నా సొంత లెక్కలు కాదు, కమిటీ వివరాలు, కమిషన్ వివరాలు. మరి తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల్లో 70% మాదిగలు ఉంటే ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క టికెట్ ఎందుకు రాలే మాదిగలకు? 3 స్థానాలు ఉన్నాయి కదా. పెద్దపల్లి ఎస్సీ ఎవరికి ఇచ్చిండ్రు? మాల. ఎవరు వాళ్ళు? వెంకటస్వామి మనమడు. వెంకటస్వామి పెద్దపల్లి నుంచి గెలుస్తాడు, వెంకటస్వామి కొడుకు గెలుస్తాడు. ఇప్పుడు వెంకటస్వామి కొడుకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బెల్లంపల్లి నుంచి పెద్ద కొడుకు ఎమ్మెల్యే ఎవరు? వినోద్ ఎమ్మెల్యే. ఇంకో తమ్ముడు వివేకు చెన్నూరు ఎమ్మెల్యే. అంటే అన్నదమ్ములు ఇప్పటికే ఉన్నారు. మళ్ళీ అక్కడ వాళ్ళ కొడుకుకే, వివేక్ కొడుకే టికెట్ తెచ్చుకున్నాడు. అక్కడ ఇద్దరుండగా కాంగ్రెస్ 3 ఆయనకి ఇచ్చేసింది. ఓకే, మీ అన్నగా చెప్తున్నా నేను, నాగర్ కర్నూల్లో మల్లు రవి అనేటైనా ఆయన టికెట్ తెచ్చుకున్నాడు. నాగర్ కర్నూల్లో షెడ్యూల్ కులాల జనాభాలో 80% మాదిగలు ఉంటారు, 15% కూడా మాలలు ఉంటారు. అక్కడ మల్లు రవి టికెట్ తెచ్చుకున్నాడు. మల్లు రవి తమ్ముడు ఎవరు? మల్లుబట్టి విక్రమార్క. ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్న ఆయన అన్నకే మళ్ళీ అక్కడ తెచ్చుకున్నారు. ఆడ సంపత్ కుమార్ అనే మాదిగ తమ్ముడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మాదిగ లీడర్లు ఉన్నారు. 80% మంది మాదిగలు ఉన్నారు అక్కడ. ఆడ టికెట్ రాలేదు. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా, వరంగల్ పార్లమెంట్ సీటు కూడా మాదిగలకి ఇవ్వలేదు. ఊరికి ఒక్కరు కూడా లేని మన బైండ్ల సోదరుడు ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆయన కడియం సార్ ఉన్నాడు. ఆయన పార్టీ మారిండు. ఇప్పుడు ఆయన టికెట్ తెచ్చుకున్నాడు, వాళ్ళ బిడ్డకు టికెట్ తెచ్చుకున్నాడు. అక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు. డిప్యూటీ సీఎం గా పనిచేసిన రాజా అక్కడనే ఉన్నాడు. కడియం సార్ మీద ఓడిపోయిన ఇందిరా మాదిగా అక్కడనే ఉన్నది. అదే సమయంలో దొంబాటి సాంబయ్య కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని నమ్ముకున్నాడు. వీళ్ళకి ఎవరికి టికెట్ రాలేదు, ఆయన టికెట్ వచ్చేసింది, వాళ్ళ బిడ్డకు టికెట్ వచ్చింది. అంటే 3 స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగలకు ఒక్కటి లేదు కదా. 3 స్థానాలు ఉంటే 3 స్థానాలు మాదిగలకు ఒక్కటైతే లేదు కదా. 170% మాదిగలకు 3 స్థానాల్లో 2 రావాలి. రెండిట్లో ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందా లేదా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ మనకు అన్యాయం చేసిందా లేదా మీరు ఆలోచించండి. 3 స్థానాలు ఉండగా ఇప్పుడు కంటోన్మెంట్ ఎవరికి ఇచ్చింది? మళ్ళా నిన్నటి వరకు కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరు? గణేష్. ఏ పార్టీ తరఫున పోటీ చేసిండు? బీజేపీ తరఫున పోటీ చేసిండు. మరి ఇప్పుడు ఏ పార్టీలో చేరిండు? కాంగ్రెస్ చేరిండు. ఇప్పుడు కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవరిని డిక్లేర్ చేసింది? మాలను డిక్లేర్ చేసింది. అంటే ఇప్పుడు రిజర్వేషన్ స్థానాలు ఎన్ని? 3 పార్లమెంటు, ఒక జనరల్, ఒకటి ఎస్సీ రిజర్వేషన్, అసెంబ్లీ కదా, 4 కదా. మరి 4లో ఒక్కటి కూడా మాదిగలకు లేదు కదా. 3 పార్లమెంట్లో మనకు చోటు లేదు, కంటోన్మెంట్ లో మనకు చోటు లేదు. మనల్ని ఏం గుర్తించింది కాంగ్రెస్? అసలు మాదిగలు ఉన్నారనుకుంటుందా? తెలంగాణలో అసలు మాదిగలు ఉన్నారనుకుంటుందా కాంగ్రెస్? అసలు ఓటర్ లిస్ట్ లో మాదిగలు ఉన్నారా? జనాభాలో మాదిగలు ఉన్నారా? కాంగ్రెస్ అనుకోవట్లేదు అట్లా. 3 పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు రావా? ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీలో మాదిగలకు రాదా? ఇప్పుడు 4 వాళ్ళకి ఇచ్చినాక మాదిగలు ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ ఎక్కడిది? 4 వాళ్ళకి ఇస్తే మాదిగలు ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ ఎక్కడిది? ఎట్లేస్తారు మాదిగలు కాంగ్రెస్ కు? ఎందుకు వేయాలా? వాళ్ళని పైకి తీసుకోవడానికి వేయాలా? నీ బిడ్డలు పైకి రావడానికి వేయాలా? మాదిగ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను నేను. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా, వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ దగా చేసింది, సీట్ల విషయంలో మాదిగలకు అన్యాయం చేసింది. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ దగా చేసింది, చేస్తామని చేయలేదు, మన సహకారం తీసుకున్నది, మోసం చేసింది. సీట్ల కేటాయింపులో 3 రిజర్వేషన్ స్థానాలు పార్లమెంట్ ఉంటే ఒక్కటి ఇవ్వదు. ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్ లో మాదిగలకు ఇవ్వదు. 4 వాళ్ళకి ఇచ్చినాక మాదిగలకు ఏమి ఇవ్వకపోతే మాదిగలు ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఏంటి మన బతుకు? బీఆర్ఎస్ సంగతి ఏంది? మీ అన్నగా నేను ఎవరికి వ్యక్తిగతమైన వ్యతిరేకం కాదు. అన్న తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో ఈటల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో అన్న ఒకరు. అందరూ తెలిసిన విషయమే. లాఠీ దెబ్బలు తిన్నాడు, ఇబ్బందులు పడిండు, కేసులు పడితే ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, అన్ని వచ్చింది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత, ఒకే ఉద్యమ నాయకుడు అనుకుంటే కేసీఆర్ తర్వాత తెలంగాణ గడ్డ మీద అత్యంత ప్రభావితం చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈటల రాజేందర్ ఉన్నారనే విషయం మనందరూ తెలుసు. ఆ స్థాయి ప్రభావితం చేసిన మనిషి ఎదుగుదలను కూడా జీర్ణించుకోకుండా అన్నను ఎంత అవమానించి, ఎంత బర్తరఫ్ చేసి, ఎంత ఇబ్బంది పెట్టిండో మనం చూశాం. అదొక అంశం.
కానీ కేసీఆర్లో కృతజ్ఞత అనేది లేదు. కేసీఆర్లో కృతజ్ఞత అనేది లేదు. మనుషులకు ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఎవరి ద్వారా సహకారం పొందితే సహకారం పొందిన వాళ్ళ పట్ల మనం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి. కృతజ్ఞత అనేది ఉండాలి. కృతజ్ఞత లేనోడు కేసీఆర్. నేను 2 సాక్ష్యాలు చెప్తున్నా. నేను మీ అన్నగా కేసీఆర్ ఉద్యమాన్ని నడుతున్న రోజుల్లో ఆయన ఆమర దీక్ష చేయబోయింది అనే విషయం మీ అందరూ తెలుసు. 2009లో ఆయన ఆమర దీక్ష చేయబోతున్న సమయంలో మీ అన్నగా కేసీఆర్కు మద్దతుగా నేను కూడా పాల్గొంటా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఒక్కనే. అప్పుడు పొలిటికల్ జేఏసీ లేదు, ఏ పార్టీ మద్దతు బలంగా లేదు. కానీ ఎంఆర్పీఎస్ పరంగా ఆయనకు మద్దతు ఇచ్చాడు. అదే సమయంలో ఆయనకు వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఖమ్మంలో జైల్లో పడేశారు. ఆ ఖమ్మంలో జైల్లో పడితే సిద్దిపేట శిబిరం, రంగదాంపల్లి శిబిరం అంతా వెలవెలబోతే ఆ సిద్దిపేట శిబిరం దగ్గరికి వెళ్లి టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినా కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి రంగదాంపల్లి నుంచి నేనే ప్రకటన చేశా. అనంతరం కేసీఆర్ కు ఆమర దీక్షకు మొత్తం నేను అండగా నిలబడ్డా. ఎంఆర్పీఎస్ అంతిమంగా కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించిన కాడ నేను ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే ఉన్నాం. ఉన్నామనేసి కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. ఇవన్నీ సాక్ష్యాలు మీ అన్నగా చెప్తున్నా నేను. అంతేకాదు, మీరు కోదండరాం పేరు విన్నారు కదా. కోదండరాం అంటే పొలిటికల్ జేఏసీ చైర్మన్ కదా. పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆమర దీక్షకు మద్దతు ఇచ్చిన దాఖలాలు కానీ లేకపోతే ఆయనకు నిమ్మరసం ఇచ్చిన దాఖలాలు లేవు కదా. ఏ పార్టీ లీడర్ లేరు కదా. నేను ప్రొఫెసర్ జయశంకర్ అక్కడ ఉన్నాం కదా. ఇగో మీ అన్నగా చెప్తున్నా నేను. మరి పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డది డిసెంబర్ 24, 2009. పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డది డిసెంబర్ 24, 2009. ఇగో మీ అన్నగా చెప్తున్నా నేను. పొలిటికల్ జేఏసీ రోజు ఎంఆర్పీఎస్ టీఆర్ఎస్ పాత్ర ఎట్లుంటుందో చెప్తాను నేను. పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డ రోజు ఎంఆర్పీఎస్ టీఆర్ఎస్ ఎట్లాంటి పాత్ర పోషించిందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. నేను మాట్లాడుతున్న స్థానం ఉన్నదనుకో, ఈ స్థానంలో సభాధ్యక్షుడు కోదండరాం. ఇప్పుడు అన్న కూర్చున్న స్థానం ఉన్నదనుకో, రైట్కు చాలా మంది ఉన్నారు. కానీ సభాధ్యక్షుడు రైట్కి ఎవరు కూర్చున్నట్టు? ఈటల కూర్చున్నాడు. ఈటల స్థానంలో నేను కూర్చున్నా. మరి ఇటు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు తమ్ముడు రామచంద్ర స్థానంలో లెఫ్ట్కి ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నాడు. ఇగో ఫోటో చూడండి. అంటే పొలిటికల్ జేఏసీ ఏర్పాటులో 100 మంది లీడర్లు వేదిక మీద ఉన్నా, 1000 మంది ఉద్యమకారుల కింద ఉన్నా కూడా పొలిటికల్ జేఏసీ ఏర్పాటులో లెఫ్ట్ రైట్ గా పనిచేసింది ఎంఆర్పీఎస్ టీఆర్ఎస్ అనే విషయం సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ దళితులు మోసం చేసిండు. ఆ మోసాన్ని నిరసిస్తూ నేను మొదలుపెట్టా. కేసీఆర్ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు. చివరికి ప్రశ్నించడమే నేరంగా తీసుకెళ్లి జైల్లో పెట్టిన విషయం మీరు మర్చిపోద్దని విజ్ఞప్తిస్తున్నాను. నన్ను 2 సార్లు జైల్లో పెట్టిండా లేదా? దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిన అన్నాను. తప్పు కాదు కదా, మోసం చేసింది నిజమే కదా. 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని ఎందుకు చేయలేదని అడిగాను, వాస్తవే కదా. అదే సమయంలో మా అసెంట్ భూములను నువ్వు ఎందుకు గుంజుకుంటున్నావు అని చెప్పి అడిగాను, అది రైటే కదా. డాక్టర్ రాజన్నను ఎందుకు అకారణంగా బర్తరఫ్ చేశావో చెప్పమన్నాను, అది రైటే కదా. ఇవన్నీ నేను అడిగితే అదే కేసీఆర్ 1-2 సార్లు నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి, ఆ జైల్లో పెట్టినప్పుడు నన్ను కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు. పదే ఎందుకు మీరు జైల్లో పెడుతుండ్రు కృష్ణమాది గారు అంటే, అవును మందకృష్ణను అరెస్ట్ చేయించాను, నిర్దాక్షిణ్యంగా అణిచేశాను, భవిష్యత్తులో కూడా అణిచేస్తాను 100%. మందకృష్ణ పని అయిపోయిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిండు. కానీ ఉద్యమం పని కాలేదు, నేను నిలబడ్డా. కానీ నీ పని అయిపోయింది, ఎక్కడున్నావో ఒకసారి అడ్రస్ చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాను. ఉద్యమం పని అయిపోలేదు, మేము నిలబడ్డాం. కానీ కష్టాలు, బాధలు, దెబ్బలు, ఎదురు దెబ్బలు, జైళ్లు అవన్నీ మేము అనుభవించాం. కానీ ధర్మం ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది. ఇప్పుడు నీకు అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ బిడ్డగా చెప్పండి, ఒక అవమానం జరిగింది మనకు. అనగదొక్కడమే కాదు, అవమానం కూడా జరిగింది. ఒక్కసారి మీరు చూడండి, కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మాదిగ మంత్రి కూడా లేకుండా పోయాడు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. 18 మంది మంత్రులున్న కాడ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతే దళితుల్లో మనకంటే వెనుకబడ్డ జనాభా గల్లా, 2వ జనాభా గల్లా మన మాల సోదరులు కొప్పులేశ్వర్ మంత్రి ఉండే. వెలమ కులం 1% లేదు, వాళ్ళు 4. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు 4. ఇగో 4-5% జనాభా గల రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, ఒకే కులం సంబంధించిన వాళ్ళను 7 మంత్రులు చేసుకున్నాడు. ఎంతమందిని? ఒకే కులం సంబంధించిన వాళ్ళని 7 మంత్రులు చేసుకున్నాడు. పేర్లు చూసుకోండి ఒకసారి. వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి, సూర్యాపేట నుండి జగదీష్ రెడ్డి, మహేశ్వర్ నుంచి సబితా ఇందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి,
అదే సమయం బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, అదే సమయం నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి 6 అయిపోయిండ్రు. 6 రెడ్లు ఉన్నారు ఇంకా తక్కువ అని చెప్పి ఎమ్మెల్సీ నుంచి మంత్రిని ఎవరు పట్నం మహేందర్ రెడ్డిని చేర్చాడు. అంటే ఎంతమందికి ఇచ్చిండు రెడ్లను? 7 చేసిండు. అంటే దళితుల్లో మాదిగల కంటే తక్కువ జనాభా గల మాలలకు ఒక స్థానం ఇచ్చాడు, వెలమలకు 4 పెట్టుకున్నాడు, రెడ్డోళ్ళని 7 పెట్టిండు. కానీ మాదిగల తరపున ఒక మంత్రిని పెట్టలేదని కూడా మీరు మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను. ఇది అవమానమా కాదా మీరు చెప్పేసేయండి. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4సారి గెలిచిన మాదిగ ఎమ్మెల్యేలు 10 మంది కేసీఆర్ దగ్గర ఉంటే ఒక్కరిని పెట్టలేదు. కానీ రెడ్లను 7 పెట్టుకొని 4 మాల వెలమలు పెట్టుకొని మనకంటే తక్కువ జన్మ గల మాలలు కూడా పెట్టుకొని ఆయన పరిపాలించిన రోజులను కూడా మీరు మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను. మరి ఆయన అట్లవుతే కాంగ్రెస్ అట్లవుతే మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడో మీరు చూశారు కూడా మీరు మర్చిపోదు. నేను ఒక విషయం చెప్పనా, నరేంద్ర మోడీ గారు మనసులో పడితే ఎంత న్యాయం చేస్తాడో ఒక సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఆయన మనసులో పడితే ఎంత న్యాయం చేస్తాడో చూడండి. కేసీఆర్ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలున్నా ఒక మంత్రి చేయలే. కానీ నరేంద్ర మోడీ గారు ఒక మాదిగ అతన్ని మురుగన్ అనే ఒక తమ్ముణ్ణి తమిళనాడులో ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు. తమిళనాడులో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు. ఆయన 1300 ఓట్లు అంటే ఒక 1000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయిండు. ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ను నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేసిండు అనేసి కూడా మీరు మర్చిపోదాం. కేంద్ర మంత్రి ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి ఆయనకు రాజ్యసభ మధ్యప్రదేశ్ నుండి ఇచ్చాడు. అంటే ఇక్కడ కేసీఆర్ ఏమో 10 మంది ఎమ్మెల్యేలున్నా ఒక మంత్రి చేయలేదు. కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకెళ్లి, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఒక తమ్ముని తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేసిండంటే మాదిగల పట్ల ఏ స్థాయిలో ఆయనకు అభిమానం ఉన్నదో ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాం. అదే కర్ణాటక నుంచి చిత్రదుర్గం నుంచి గెలిచిన నారాయణ స్వామి అనే మాదిగను కూడా కేంద్ర మంత్రి చేశాడు. అంటే కేసీఆర్ దగ్గర ఒక్కరు లేరు, నరేంద్ర మోడీ గారి దగ్గర 2 ఉన్నారు. ఇంతకుముందే చెప్పారు కదా మంత్రివర్గంలో పర్సెంటేజ్ చెప్పిండు కదా అన్న. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గ పర్సెంటేజ్ ఎంత? 78 మంది ఉన్నారనుకుంది. 78 మంది మొత్తం ఉంటే అందులో బీసీలు 27 మంది ఉన్నారు, ఎస్సీలు 12 మంది ఉన్నారు, ఎస్టీలు 8 మంది ఉన్నారు. 8, 12, 20, 27, 47. ఇప్పుడు మీరు చెప్పండి, 20, 27, 47 అంటే 77, 47 అంటే ఏంది? 30 ఇతర వర్గాలు, 47 మన ఎస్సీ ఎస్టీ బీసీలు అనేసి రుజువు అవుతుంది. అంటే ఎక్కువ సంఖ్య ఉన్నారు కదా. మరి కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ స్థాయి ఇచ్చిండా? కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ స్థాయి ఇచ్చిండా? ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఎక్కువ ఉన్నది రుజువు. మరి కేసీఆర్ మంత్రివర్గంలో ఎంత ఉన్నది? 7 రెడ్లు ఉంటారు, 4 వెలమలు ఉంటారు, ఒక కమ్మాయిని ఉంటాడు. ఎంతమంది? 12 మంది ఉంటారు. ఉన్నదే 18 మంది. ఆ 18 మందిలో 10% లేని అగ్రకులాల వాళ్ళు 12 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఇప్పుడు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో మీరు చూడండి, ఎస్సీలు మాదిగలు ఒక్కొక్కరు ఉన్నారు, ఆదివాసులు ఒక్కరున్నారు. ఎంతమంది ఉన్నారు? ఆదివాసులు ఒక్కరున్నారు, ఎస్సీలు 2 అంటే మాదిగలు చెరొకరు, ఎస్సీ ఆదివాసి ఒకరు, ముగ్గురు కదా. ఇగో మన మున్నూరు కాపు నుంచి ఒకరు, ఎవరు? సురేఖ, అంతేనా? గౌడ్ నుంచి ఒకరు, ఎవరు? ప్రభాకర్. ఎంతమంది? 5. 12 మందిలో ఎంతమంది? 5 వీళ్ళు. మరి 7 ఎవరు? 4 రెడ్లు, ఒక వెలమ, ఒక కమ్మ, ఒక బ్రాహ్మణ. అంటే జనాభా ఎంత అగ్రకులాలది? 10%. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. 90% మంది మన వర్గాలు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అంటే 50% లోపే మనం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఉన్నాము, 40% లోపే కేసీఆర్ మంత్రివర్గం ఉన్నాము, 50% దాటింది, 60% మాత్రం నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం ఉన్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు గౌరవించేది ఎవరంటే నరేంద్ర మోడీ గారే. ఎస్సీ ఎస్టీ బీసీలు అనగదొక్కింది ఎవరంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ. మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డ విషయం కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. అందువల్ల ఏ రీత్యా చూసినా, ఏ రూపం చూసినా కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డమే మనందరి చేసే పైన కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. యూపీఏ గవర్నమెంట్ అధికారం వస్తే, ఇండియా గవర్నమెంట్ అధికారం వస్తే ఎవరు ప్రధానమంత్రి ఎవరు చెప్పలేరు. 25 పార్టీలు, ఆ పార్టీలో ఒక్కొక్కరు పడదు. ఇప్పుడు పొత్తులు ఉన్నప్పుడే కేరళలో కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కొట్టుకుంటారు. పొత్తులో ఉన్నప్పుడే ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పార్టీ వాళ్ళు, ఆపులో పంజాబ్లో ఆప్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు. అరే పొత్తులు ఉన్నప్పుడే వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా. ఇక రేపు అధికారం వస్తే వాళ్ళు ఒక్క దగ్గర ఉంటారా? కానీ ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా, ఈ దేశ అభివృద్ధి కావాలన్నా, అట్టడుగు వర్గాలు బాగుపడాలన్నా గౌరవ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడమే మనం అందరూ చేసిన మొదటి పనేసి కూడా మీరు మర్చిపోదని సవినంగా మిమ్మల్ని కోరుకుంటూ, అందులో భాగంగానే
మళ్ళా మీ అన్నగా చెప్తున్నా నేను, మీ బిడ్డగా చెప్తున్నా నేను, మన పేద వర్గాల మనిషి, మన పేద వర్గాల మనిషి, మన బలహీన వర్గాల మనిషి. దయచేసి ఇది కూడా గుర్తించండి. ఇప్పుడు నిలబడ్డ 2 పార్టీలలో ఎవరు నిలబడ్డారో మీకు తెలుసు. ఇప్పుడు నిలబడ్డ 2 పార్టీల్లో ఏ వర్గం నిలబడ్డదో మీకు తెలుసు. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు నిలబెట్టిన 2 పార్టీల్లో ఎవరు నిలబడ్డారో మీకు తెలుసు. ఈయన పేరు చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థి పేరు చెప్పండి. ఎవరు? సునీత. దాని పక్కే ఉన్నది. ఓకే. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో చెప్పండి. ఓకేనా? ఓకేనా? మరి వాళ్ళకు ఓట్లేసి మనం వాళ్ళ గద్దె మీద వాళ్ళని కూర్చోబెట్టి కింద మనం ఉండడం కంటే మన బలహీన వర్గాల బిడ్డను గెలిపించుకోవడం మన అందరి గౌరవం అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటాను. మన అట్టడుగు వర్గాల బిడ్డను గెలిపించుకోవచ్చు అయితే మన అందరికీ అనేసి కూడా మర్చిపోతాను సార్ కోరుకుంటూ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే కాదు ఇంకా ఎన్నికలు అయిపోయే లోపు ఈ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలకు నేను వస్తా, అన్న గెలుపు కోసం నా వంతు కూడా శ్రమిస్తానని కూడా మీరు మర్చిపోతానని నేను సవినం కోరుకున్నా. ఇప్పుడే కాదు, ఇంకా నెల రోజుల టైం ఉన్నది. ఈ నెల రోజుల టైంలో నేను తెలంగాణ తిరుగుతా, ఆంధ్ర తిరుగుతా, కర్ణాటక తిరుగుతా, అంతా తిరుగుతా. ఎంత తిరిగినా కూడా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి అన్న గెలుపు, మల్కాజ్గిర్ లో నాకు రాజేందర్ అన్న గెలుపు నాకు ముఖ్యమనేసి కూడా మీరు మర్చిపోదని నేను సవినంగా కోరుకుంటూ, అన్నను గెలిపించడానికి ఈ నెల రోజుల పాటు శ్రమిస్తామన్న వాళ్ళు, ఈ నెల రోజుల పాటు సమయం వృధా చేసుకుంటూ కష్టపడతా ఉన్న వాళ్ళు, చివరి ఓటు పడేంత వరకు అన్న కోసం నిలబడుతున్న వాళ్ళు, ఆత్మసాక్షిగా మీరు నమ్ముకున్న దైవసాక్షిగా మీకు నిజంగా అన్నను గెలిపించాలనుకుంటే ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా కోరుతూ బయలుదేరుతాము. ధన్యవాదాలు. జై భీమ్, జై జీవన్, జై పూలే. థ్యాంక్ యూ.